వివాహేతర సంబంధాల కోసం వివాహ బంధాన్ని భార్యలు పణంగా పెడుతున్నారు. కట్టుకున్నోడిని పక్కా ప్లాన్తో కాటికి చేర్చుతున్నారు. అఫైర్ కోసం కటకటాలు వెనక్కి వెళ్ళడానికి కూడా రెడీ అంటున్నారు. దీంతో నిత్యం వరుసగా ఎక్కడో చోట భార్య చేతిలో భర్త బలవుతున్నాడు. ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి. పెళ్లి కాని ప్రసాదులు పెళ్ళాం చేతిలో చావటం కంటే బ్రహ్మచారిగా ఉండిపోవటం మేలని ఫిక్స్ అయ్యే దుస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు ఈ క్రైమ్ ట్రెండ్ గ్రామాలకు సైతం పాకింది. ఓ భార్య తన బావ కోసం భర్తను కూల్ డ్రింక్లో గడ్డి మందు వేసి మరణ శాసనం రాసింది. భార్యల అక్రమ సంబంధాలు భర్తల మరణ శాసనంగా మారుతున్నాయి. వివాహేతర సంబంధాల కోసం భార్యలు దారుణంగా భర్తలను హతమార్చుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్నాయి. ఇక తాజాగా వరంగల్ జిల్లాలో తన బావతో ఉన్న అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భార్య భర్తకు మరణ శాసనం రాసింది. కూల్ డ్రింకులో గడ్డి మందు కలిపి భర్తను లేపేసింది. భవానీకుంటలో ఈ నెల 8న చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక డీటెయిల్స్ లోకి వెళితే ఈ నెల 8వ తేదీన దాటుడు పండగ సందర్భంగా భర్త బాలాజీ హత్యకు స్కెచ్ వేసింది భార్య కాంతి. బావ దసరులు దీనికి సహకరించాడు. అయితే ఆ కూల్ డ్రింక్ ను మందులో కలుపుకొని తాగిన బాలాజీ కొద్దిసేపు తర్వాత తన గొంతులో మంట పుట్టడంతో పెద్ద అరుపులు వేశాడు. స్థానికులు ఈ అరుపులు విని అక్కడికి చేరుకొని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే తాను వేసిన పథకం ప్రకారం భర్త చనిపోయాడని భావించిన భార్య కాంతి అక్కడి నుంచి తన బావ ఇంటికి పారిపోయింది. तो फीमेल हो गए फीमेल हो ताजी लाल लावरच बाबे गिलास आंबेड़ा मेल दिनी गए అలాంటి నాకు ఆధారపడి బాధ ఓటర్ మే చీకటి का रमटी तो कौन फीमेल जा सबको मार लगा घट के पील दो तो आप किसी को लागो कोनी पछे बड़े मुकड़ी शमा डॉक्टर वो अब वो तर रह गए बच्चा तो देना की गाल दाने देख सब खाना धरा कर वांगटाने हंस गए. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భర్త బాలాజీ మృతి చెందాడు. బాలాజీది సాధారణ మరణం కాదని భావించిన వైద్యులు ఇదే విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో మృతుడి తండ్రి హరిచంద్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు భార్య కాంతితో పాటు ఆమె బావ దసరులపై కేసు నమోదు చేశారు. ఇక దసరులను అదుపులోకి తీసుకుని విచారిస్తోన్న పోలీసులు పరారీలో ఉన్న భార్య కాంతి కోసం గాలిస్తున్నారు. నా తమ్ముడు పోయి ఆడ తాగి వస్తా అంటే ఆడ ఎందుకు తాగుతావు నువ్వు ఈడ వచ్చి తాగుతురా నేను పోతారా అని అంటే పోసిందట. పోసినాక కడుపులో మంటకుండా పోతాంది. ఏం పోసినా అంటే దెంకోపోయింది. దెంకపోతే బావ ఇంటికాడ పోయి ఉన్నది. బావ ఇంటికాడ పోతే ఆడ నుంచి నా తమ్ముడు పోయి చిన్న తమ్ముడు పోయి గుంజిండట. రావే ఏ డబ్బాల నుంచి పోసినావే దాకన్నా తీసుకోపోతాం రా అంటే నేను రానని 8ంటికి పోతే తెల్లారి 10ంటికి వచ్చింది. తెల్లారి 10ంటికి వస్తే దెబ్బ ఏదంటే నా తమ్మునికి అంబులెన్స్ లాగా తీసుకుపోతే వాళ్ళ బావ వచ్చి బండి మీద తీసుకొచ్చి ఇంటికాడ దించిపోయాడు. ఇంటికాడ దించిపోయినాక డబ్బా ఉంటేనే ట్రీట్మెంట్ చేస్తా అని అక్కడ డాక్టర్లు చెప్తే ఇస్తలేదు. అయితే మా నడిపిసెళ్ళు వచ్చి కాళ్ళలో పడితే చెట్ల నుంచి తీసి ఇస్తే బావ వచ్చి ఈ డబ్బా కాదు, ఈ డబ్బా నీకు తెలుసా అని గుంజుకొని పోయిండు. ఆ బావ గుంజుకొని పోతే ఇక ఎట్లా అని ఆ డబ్బా పోయి చూపెడితే ఆడ ట్రీట్మెంట్ చేసినాక గవర్నమెంట్ దవాఖానా పోతే ఆడ బతికడని మళ్ళా పర్మనెంట్ దవాఖానా పోతే 2 రోజులు ఉంచి 2 లక్షలు పెట్టినాం, చచ్చిపోయిండు. గట్లా చేసి చంపింది మా తమ్మునికి. అయితే ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న ఇలాంటి సంఘటనలతో సమాజంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. వివాహేతర సంబంధాలే భర్తల హత్యలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని భావించి భార్యలు ప్రియుళ్లతో కలిసి దారుణంగా హతమార్చుతున్నారు. దీంతో నైతిక విలువలు, సామాజిక కట్టుబాట్లు బలహీనపడుతున్నాయి. భర్తల హత్యలు కుటుంబ వ్యవస్థకు, వైవాహిక బంధానికి, సామాజిక విలువలకు పెను సవాలుగా మారుతున్నాయి. అయితే భార్యల చేతిలో భర్తల హత్యలకు అడ్డుకట్ట వెయ్యాలంటే ఇల్లీగల్ అఫైర్స్ వల్లే జరిగే అనర్థాలపై కౌన్సిలింగ్ రూపంలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. లేకపోతే భర్తలు తమ ప్రాణాలను గుప్పిట్లో పట్టుకొని కాపురాన్ని చేయాల్సిన పరిస్థితులు వస్తాయి.